జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. శత్రువుల పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో 7వ స్థానంలో కుజుడు రాబోతున్నారు. మీకు 26వ తారీఖు నుంచి దాని మ్యారేజ్ పరంగా మన డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. 8వ స్థానంలో బుధుడు వక్రించి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశిలో బలం అనేది తక్కువగా ఉంటుంది. దాని మూలంగా మీరు పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకొని బిజినెస్ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఇక్కడ 10వ స్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నారు. లాభస్థానం అధిపతి అయిన శుక్రుడు 10వ స్థానంలో నీచబడి ఉన్నారు కాబట్టి మనీ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో 12వ స్థానం అధిపతి అయిన కుజుడు మీకు 7వ స్థానంలో ఉన్నారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ వారంలో మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం అనుకూలంగా లేదు. మీకు ఈ వారంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 4వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ల్యాండ్స్ అమ్మాలనుకున్నా సరే కొనాలనుకున్నా సరే డాక్యుమెంటేషన్ విషయంలో మంచి ఫలితాలు అంటూ ఉండవు. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని డాక్యుమెంటేషన్ విషయంలో మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.